హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మటన్ గ్రేవీ చేసుకుంటామండి. అందుకోసం మటన్ తీసుకున్నాము. బాగా లేతగా మంచిగా ఉందండి. మటన్ వేసి కుక్కర్లో వేసుకున్నాను. ఇది వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని 7-8 సీటీలు తీసుకున్నానండి. మంచిగా ఉడికింది మటన్. కానీ ఈ సైడ్లో పెట్టేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నెయ్యి కానీ వేసుకుంటాం. కొద్దిగా నెయ్యి కానీ మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది మటన్ గ్రేవీకి. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటాము. జాపత్రి, లవంగాలు, సోంపు, బిర్యానీ ఆకు, ఎలాచి. ఇవి కొద్దిగా ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటాం. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఆ ఎసెన్స్ అంతా ఆయిల్లోకి దిగుతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు కానీ కొన్ని వేసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు కానీ హెల్త్కి చాలా మంచిది. ఇట్లా గ్రేవీలలో టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము. బాగా ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు వచ్చేసి పుదీనా, పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాం. పుదీనా కొద్దిగా వేసుకుంటామండి. పుదీనా కానీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. టేస్ట్ కానీ బాగుంటుంది. అసలు ఈ ఫ్రై అయ్యేటప్పుడే చాలా గమ్మగమ్మ ఉందండి. ఇప్పుడు టమాటాలు, ఒక పెద్ద టమాటాలు ఒక 2 తీసుకున్నాను. అవి కానీ మంచిగా ఫ్రై చేసుకుంటాం. టమాటా కానీ మంచిగా ఇట్లా మిక్స్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా వచ్చేసి గరం మసాలా, మిర్చి పౌడర్, ధనియా పౌడర్ వేసుకున్నాను. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇవి కానీ మంచిగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కదా మటను. చూడండి ఎంత బాగా ఉడికింది. చాలా వేడిగా ఉందండి. ఈ మటన్ వచ్చేసి ఈ పప్పులోకి వేసేసుకుంటాం. ఎనిమిది సీటీలు పెట్టుకున్నానండి. బాగా ఉడికింది మటన్. కానీ ఆ ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఆముదం వేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుందండి మటన్. కానీ చాలా బాగుంటుంది. మీరు కానీ ఆముదం ఒక స్పూన్ వేసి ఉడికించి చూడండి ఈసారి. కసూరి మేతి కొద్దిగా వేసుకుంటామండి. ఇది కానీ మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ బాగా ఇస్తుంది. బాగా ఉడికి మళ్ళీ మనకి బాగా థిక్గా వచ్చిందండి గ్రేవీ. కానీ చూడండి మంచిగా ఆయిల్ అంతా కానీ బాగా పైకి వచ్చేసింది. ఈ టైంలో మిరియాల పౌడర్ వేసుకుంటామండి. మిరియాల పొడి వచ్చేసి ఒక 2 స్పూన్లు మిరియాల పొడి వేసుకున్నాను. మనం దించేటప్పుడు వేసుకోవాలండి. ముందే వేసినామంటే చేదు వస్తుంది. దానికని ఇంక ఇప్పుడు ఆపేస్తాం, స్టవ్ ఆపేసుకోవాలి. మన మటన్ పెప్పర్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీరు ఇట్లనే చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.